హైదరాబాద్ బాచుపల్లిలో ఏసీ పేలింది. దీంతో ఇంటి నిండా దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాదంలో మహిళ జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక సాయి అనురాగ్ కాలనీలోని ఎస్ఆర్కే ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే కారణమంటున్నారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. విషయం తెలుసుకున్న హైడ్రా టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీళ్లు కమ్మలు వచ్చినప్పుడు చూసినాం అందరం, కానీ పొగకి అసలు ఏం కనబడతలేదా, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. అవును. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. మొన్న చార్మినార్, నిన్న సికింద్రాబాద్, ఈ రోజు బాచుపల్లి వరుసగా ఇండ్లలో ఉండే ఏసీలు పేలిపోవడంతో తరచూ రెసిడెన్షియల్ ఇళ్లలోనైతే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం బాచుపల్లిలో ఉన్నాం. బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలో ఉదయం పూట ఇక్కడ మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న అపార్ట్మెంట్లో ఏదైతే ఎస్ఆర్కే ఎన్క్లేవ్ అనే అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ 4 అంతస్తుల ఈ అపార్ట్మెంట్లో ఉదయం పూట ఒక ఏసీ కంప్రెసర్ ఏదైతే అవుట్ యూనిట్ ఉంటుందో అక్కడ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఇది మొదటి అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనైతే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి లోపల ఒక వృద్ధురాలు ఉండడంతో తనకు కొన్ని గాయాలైనట్టు కూడా కనిపిస్తున్నాయి. తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ మనం విజువల్స్లో ఎక్స్లుగా చూడొచ్చు. బయట ఏసీ కంప్రెసర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ మంటలు కూడా లోపలికి వ్యాప్తి చెందాయి. లోపలంతా కూడా ఇంటీరియర్ డిజైన్ ఉండడంతో కర్టన్లు కానివ్వండి, ఫర్నిచర్ అదంతా కూడా ఒక్కసారిగా మంటలకు అంటుకోవడంతో లోపలంతా కూడా మంటలు చెలరేగి ఆ ప్రెజర్ తోటి ఆ విండోస్కు ఉన్నటువంటి డ్రిల్స్ కానివ్వండి, లోపల ఏర్పాటు చేసిన సన్నటి గోడలన్నీ కూడా కూలిపోయాయి. లోపలంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఆ ముసలామె ఎవరైతే ఉన్నారో మనకు పక్క బెడ్రూమ్లో పడుకున్నారు. కానీ ఈ ఘటన జరిగింది మాత్రం మనకి ఇక్కడ 2 ఏసీ కంప్రెసర్లు కనిపిస్తున్నాయి. ఒకటైతే ఏదైతే పేలిపోవడంతో డ్యామేజ్ అయిన కంప్రెసర్ కనిపిస్తుంది, దాని పక్కనే ఇంకొక కంప్రెసర్ కూడా ఉంది. అయితే తను పడుకోవడం ఆ గదిలో పడుకోవడంతో స్వల్ప గాయాలు మాత్రమైనాయి. కానీ ఇక్కడ ఈ కంప్రెసర్ పేలి ఆ మంటలు పూర్తిగా వ్యాపించడంతో లోపల ఉన్న కిచెన్ వరకు కూడా మంటలు వ్యాపించాయి. కిచెన్లో ఉన్న సామాను, ఫర్నిచరు, గ్యాస్ సిలిండర్ వరకు వెళ్ళినప్పటికీ గ్యాస్ సిలిండర్కి ఏం కాలేవు. ఇంకా మనం ఏదైతే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఆ వాషింగ్ ఏరియా ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ కూడా ఆ లోపల నుంచి ఆ ప్రెజర్ తోటి, ఆ మంట ప్రెజర్ తోటి ఆ డ్రిల్స్ కానివ్వండి, లోపల ఉన్న ఫర్నిచర్ వస్తువులన్నీ కూడా బయటకు పడ్డట్టు మనకు అక్కడ విజువల్స్లో కనిపించవచ్చు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ కంప్రెసర్ పైన ఉన్న ఆ విండో డ్రిల్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్కి మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ స్పీడ్ ప్రెజర్ తోటి రావడంతో ఇక్కడ చాలా దూరంలో, సుమారు ఒక 20-30 మీటర్ల దూరంలో కూడా పడ్డాయి. ఇవి ఆ విండోకి సంబంధించినటువంటి డ్రిల్స్. ఆ విండో డ్రిల్స్ ఎంత ప్రెజర్ తోటి వచ్చుంటే ఎంత దూరం పడితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న కర్టన్స్ కూడా ఆ రూమ్కి సంబంధించినవి. ఆ రూమ్కి సంబంధించిన కర్టెన్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఈ విండో డ్రిల్స్ అన్నీ కూడా ఆ లోపల జరిగిన అగ్ని ప్రమాదానికి ప్రెజర్ తోటి ఇంత బయటకు వచ్చి ఇంత 20-30 మీటర్ల బయటపడ్డాయి. కాబట్టి ఆ లోపల ఇంకెంత ప్రమాదం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఇంటి లోపల కేవలం ఒకే వ్యక్తి ఉన్నారు. మిగతా వ్యక్తులందరూ ఒక ఊరికి వెళ్ళడంతో అధిక ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే దీనికి ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో పాటు ఇంకా ఏమైనా అయితే ఇక్కడ తరచు వాళ్ళు ఉండకపోవడంతో ఆ ఏసీ మెయింటెనెన్స్ అనేది లేకపోవడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది కానివ్వండి, హైడ్రా వాళ్ళు రావడంతో వెంటనే మంటలు ఆర్పేశారు. అయితే హైదరాబాద్లో తరచూ గత 6 నెలల్లోనే 500కు పైగా ఈ ఏసీ ప్రమాదాలు జరిగినట్టు కూడా ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అందరూ కూడా తరచూ ఏసీ మెయింటెనెన్స్ చేయించుకోవాలి. బయట ఉన్న కంప్రెసర్లతో పాటు లోపల ఉన్న బ్లోవర్స్ కూడా వెంటనే ఏసీ టెక్నీషియన్స్ పిలిచి అదంతా మెయింటెనెన్స్ చేయించుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఎంత వస్తుంది అనే దాని విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగుల పాపన్న.